హలో అండి, వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడి పైన పగ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ ఉదంకుడు వేదుడనే ఋషి దగ్గర చదువుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు. నా భార్య ఏమైతే కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు. ఇవాళకు 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి. వాటిని తెచ్చి ఇవ్వమని గురుపత్ని కోరింది. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది. కానీ వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకొని అరణ్య మార్గాన పోతూ ఉండగా తక్షకుడు వాటిని అపహరించసాగాడు.